నేను ఇవాళ మ్యాడ్రిడ్లో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్లేస్లో ఉన్నాను. అంటే ఆర్కిటెక్చరలీ సంథింగ్ రీవైటలైజింగ్ అ పర్టికులర్ స్పేస్. ఏదైనా స్పేస్ని వాడలేకుండా అలా వదిలేసి ఉంచేస్తే దాన్ని ఒక పబ్లిక్ ఎరీనా లాగా ఎలా తయారు చేసిన దాంట్లో ఐ వాజ్ జస్ట్ గోయింగ్ అరౌండ్ లాట్ ఆఫ్ ప్లేసెస్. బార్సిలోనాలో కూడా చూసాము ఒకటి ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్. అయితే మటడెరా అనే ఒకటి మటడెరా మ్యాడ్రిడ్ అని అంటారు దీన్ని. సో మటడెరా అంటే బేసిక్లీ బుచ్చర్ హౌస్, అంటే క్యాటిల్ని స్లాటర్ హౌస్ అంటారు. సో స్లాటర్ చేస్తారు ఇక్కడ. 1908, 1920s ఈ టైంలో దీన్ని చేయబడింది. కానీ మెల్లిమెల్లిగా సెంచరీ ముందుకు వచ్చేటప్పటికి అండ్ మ్యాడ్రిడ్లో ఇది ఒక సెంట్రలైజ్డ్ ఏరియా అయిపోయేటప్పటికి హ్యూజ్ ఏరియా, ఆల్మోస్ట్ ఒక చాలా పెద్ద పెద్ద పెవిలియన్స్ లాగా, పెద్ద పెద్ద వేర్ హౌసెస్ లాగా, అండ్ ఇక్కడ స్లాటర్ చేసి క్యాటిల్ని చేసేవాళ్ళు కాబట్టి అంత పెద్ద ఏరియాని మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు దీన్ని ఒక ఇంట్రెస్టింగ్ స్పేస్లో దాన్ని కన్వర్ట్ చేద్దాం అని డిసైడ్ చేసుకున్నారు. దిస్ ఇస్ మటడెరా మ్యాడ్రిడ్ రైట్ నౌ. So if you see in the background, you can see children playing. There's a workshop happening with wooden దీంతోటే వచ్చేస్తున్నారు. అండ్ సో రఫాయల్ అనే ఒక ఆర్కిటెక్ట్ దీన్ని కన్వర్ట్ చేయడం మొదలుపెట్టాడు. 1970sలో దీనికి యాడ్ చేయడం మొదలుపెట్టాడు. లెక్చర్ హాల్స్ తయారైనాయి ఇప్పుడు. అండ్ చాలా మటుకు మొత్తం అంటే ఎక్కువ ఖర్చు లేకుండా, జనరల్గా ఏదైనా రెనోవేషన్ ఆర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ తీసుకొస్తే రీవైటలైజ్ చేయాలంటే దాన్ని మళ్ళీ పబ్లిక్ యూస్కి పెట్టాలంటే చాలా ఖర్చు పెట్టి ఏదో చేద్దాం అనుకుంటారు. కానీ దీంట్లో మాత్రం చాలా చాలా తక్కువగా, ఎక్కువ ఖర్చు లేకుండా చాలా బ్యూటిఫుల్గా చేయబడింది. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ రిటైన్డ్ యాజ్ ఈజ్. వెనకాల చూస్తే విండోస్ పాత అయిపోయినాయి, పడిపోయినాయి. దాన్ని వాళ్ళు ఆ వేర్ హౌస్ని, అంటే స్లాటర్ హౌస్ కాబట్టి పెద్దగా ఆ టైంలో మెయింటైన్ చేస్తుంటారు. సో దాన్ని పూర్తిగా గ్లాస్ తోటి కవర్ చేశారు. సో దే ఆర్ యాక్చువల్లీ రిటైనింగ్ వాట్ ఇట్ వాస్ దెన్. సో ఐ జస్ట్ వాక్ యూ త్రూ. దీంట్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీళ్ళు చేశారని. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు కూడా చాలామంది యూ సీ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ జస్ట్ సిట్టింగ్ అండ్ ఎంజాయింగ్ ద స్పేస్. ఇట్స్ అ పబ్లిక్ ఎరీనా రైట్ నౌ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్లీ డన్. దిస్ ఇస్ అ ప్లే ఏరియా. But other than that, there are a lot of areas outside. Ante deentlo, so if you see this, so even the walls they've tried to retain as is and maintain it. So this is a very interesting space. Into libraries unnayi tarvata, if you see there are corridors which lead you to other spaces. So huge spaces, ante art galleries, lecture halls. There has been art ivi chestuntaru. And this is another arena. These are restrooms.